మన కేసీఆర్ అయితే ఏమన్నాడు అప్పుడు ఉద్యమంలో, నా బిడ్డ కానీ నా కొడుకు కానీ తప్పు చేస్తే తీసి పారేస్తా పార్టీలోకి వెళ్ళన్నారు. ఇవాళ నేనేం చేసిందే మీకు తెలియదా? నేనేం చేసిన, కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నమాట చెప్పిన. అంటే అవినీతి జరిగిందని చెప్పిన నన్ను బయటేసి అవినీతి చేసిన పందికొక్కుల్ని పక్కన కూర్చోబెట్టుకున్నారు చూడు. అది మన కేసీఆర్ కాదు, అది మన కేసీఆర్ కాదు. కాదు, ఆత్మలేని మరబొమ్మ ఇప్పుడున్న కేసీఆర్. మన కేసీఆర్ కాదు. మన కేసీఆర్ అయితే కళ్ళెత్తి చూసే ధైర్యం ఉండకుంటుండే, కాళ్ళు మొక్కేటటువంటి తత్వం ఉంటుండే. ఇవాళ అది మన కేసీఆర్ కాదు. కాబట్టే ఎదురుగా నిలబడి కొట్లాడుతా. నాతో కలిసి వస్తారా? సిద్ధమేనా? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అనేక తప్పులు, అనేక అంశాలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఇది ప్రారంభం మాత్రమే. మొదలు పెట్టినాం, జస్ట్ ఇల్లలికినాం. ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ క్రోకడైల్స్ ఫెస్టివల్. తర్వాత చాలా చెప్పేది ఉంది, అప్పుడు చెప్దాం. ఒకటి, నేను మా నాన్నని క్రిటిసైజ్ చేయలేదండి. పొలిటికల్ లీడర్గా కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేసిన. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేసిన తప్పితే మా నాన్న కేసీఆర్ని నేను తిట్టలేదు. మా నాన్న కేసీఆర్తో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నాన్నగా ఆయన లేకపోతే నాకు జన్మనే లేదు. నేను ఒక హిందూ మహిళగా రోజు పొద్దున్న లేస్తే పూజ మెడిటేషన్ చేసే మహిళగా చెప్పేటటువంటి ఫస్ట్ 5 పేర్లలో తల్లిదండ్రుల పేరు కూడా ఉంటుంది. తల్లిదండ్రులతో నాకు ఎటువంటి సమస్య లేదు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారితో ఖచ్చితంగా నాకు ఐడియాలజికల్ విభేదాలు ఉన్నాయి. మొన్న విమర్శించిన, రేపు కూడా విమర్శిస్తా తప్పు చేస్తే. నేను తప్పు చేస్తే అట్లనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా నన్ను విమర్శించవచ్చు. నేను వ్యక్తిగతంగా ఒక మాట కూడా అనలేదు. బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ వచ్చినటువంటి ప్రభుత్వంగా వారు కొన్ని పనులు చేసి ఉంటే తెలంగాణకు బాగుండేది. ఆ పనులు చేయకపోవడం వల్ల ఏమైంది? ఒక కాన్సెప్ట్ ఉంటుంది సుధాకర్ రెడ్డి గారు, లాస్ట్ ఆపర్చునిటీ కాస్ట్ అంటారు దాన్ని. ఇఫ్ యూ లూజ్ అన్ ఆపర్చునిటీ, ఒక అవకాశాన్ని మీరు వదులుకుంటే దానివల్ల వచ్చే నష్టం. తెలంగాణలో తొట్టతొలి ప్రభుత్వంగా ఏర్పడ్డటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే కృష్ణా గోదావరి నదుల నీళ్లను కరెక్ట్గా వాడుకొనగలిగి ఉంటే మన రైతన్నలకు వారు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో 2,50,000 కోట్ల రూపాయల సంపద డైరెక్ట్గా రైతులకు అందేది. కృష్ణా నీళ్ళు వచ్చి ఉంటే మన పొలాలకు, గోదావరి నీళ్ళు వచ్చి ఉంటే 1,21,000 కోట్లు కేవలం ఈ 2 ప్రాజెక్టులకు పెట్టిండ్రు. ఏది? కాళేశ్వరం, అట్లానే పాలమూరు రంగారెడ్డి. 1,21,000 పెట్టి 2 ప్రాజెక్టులు కడితే ఇచ్చింది నీళ్ళు ఎన్నిటికీ అంటే 1,00,000 ఎకరాలకు ఇచ్చారు. నేను దాన్ని క్రిటిసైజ్ చేసిన. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఖచ్చితంగా వారిని క్రిటిసైజ్ చేసిన, ఇవాళ చేసిన, రేపు కూడా చేస్తాను. ఎందుకంటే ఆ లాస్ట్ ఆపర్చునిటీ కాస్ట్ ఓన్లీ ఫర్ ఫార్మర్స్ ఇస్ 2.5 lakh crores. ఆ సంపద డైరెక్ట్గా మా రైతన్నల జేబులకు పోయేది, అది పోయింది. ఇంకొకటి లాస్ట్ ఆపర్చునిటీ కాస్ట్లో మొత్తం 2001 నుంచి 2014 దాకా తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు కొట్లాడినటువంటి యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా ఒక 10 సార్ల పేపర్ లీక్ అయ్యి అంత పెద్ద ఐటీ మినిస్టరు, అన్ని దేశాలకు పోయి స్పీచ్లు ఇచ్చే ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు ఉండంగా టీసీఎస్ లాంటి కంపెనీతో మాట్లాడుకొని ఫుల్ ప్రూఫ్గా మనం ఎగ్జామ్స్ పెట్టలేమా అండి? టోఫెల్ వేటటంతో మాట్లాడుకొని పెట్టలేమా? జిఆర్ఈ వేటటంతో మాట్లాడుకొని పెట్టలేమా? ఎట్లా ఫెయిల్ అవుతుంది? మన గ్రూప్ 1 ఎందుకు ఫెయిల్ అవుతుంది? 10th క్లాస్ పరీక్షల పేపర్ ఎందుకు లీక్ అవుతుంది? ఆ ఫెయిల్యూర్ వల్ల ఇప్పుడు ఏమైంది? ఇవాళ రేపు ఉన్న ఫాస్ట్ జనరేషన్లో ఎవ్రీ 7 years కొత్త జనరేషన్ వస్తుంది. 10 years లేదు ముందులాగా. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఫస్ట్ 10 ఏళ్ళు, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన 2.5 years చూసుకుంటే 2 generations ఉన్న పిల్లలు లాస్ అయినరు. మీ అందరికీ తెలుసు, ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం కోసం 1,00,000 మంది రాస్తారు దానికి ఎగ్జామ్. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం 30 to 40 lakh పీపుల్ తెలంగాణ యువకులు ఎగ్జామ్ ప్రిపరేషన్లే ఉంటారు. మరి వాళ్ళందరిది లాస్ట్ ఆపర్చునిటీ కాస్ట్ కాదా? వాళ్ళ జీవితంలో వాళ్ళు కోల్పోయిన ఉద్యోగాలు, వాళ్ళు కోల్పోయిన అవకాశాలు, వాళ్ళ కుటుంబ సభ్యులు పడ్డ ఇబ్బందులు, ఆ లాస్ట్ ఆపర్చునిటీ కాస్ట్ అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్ ఖాతాలోకే పోతుంది. కాబట్టి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారిని నేను విమర్శించిన తప్పితే నేను మా ఫాదర్ కేసీఆర్ గారిని విమర్శించలేదు. పొలిటికల్ లీడర్ కేసీఆర్ గారిని విమర్శించినాను, రేపు కూడా విమర్శిస్తాను. ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. ఆనాటి కేసీఆర్కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్ ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మనిషి, మన మనిషి కాదు. ఏమైంది ఇయాలటి కేసీఆర్కి? హైడ్రాల ఇల్లు కూలిపోతుంటే అరుస్తున్నారు, అన్నా ఎక్కడున్నావు రా, వచ్చిండ్రా? రాలే. వెలుగుమట్లలో ఇల్లు కూలితే వచ్చిండ్రా? రైతులకు వర్ష బీభత్సమై మొత్తం పొలాలు మునిగిపోతే వచ్చిండ్రా?
చేవెళ్ళ దగ్గర బస్ యాక్సిడెంట్ అయితే వచ్చిండ్రా? ఎక్కడ చిన్న కష్టం వచ్చినా ప్రజలకు ఆ సారు రారు, ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి, మనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి, మన మనిషి కాదు. బాధతో, దుఃఖంతో, ఆవేదనతో చెప్తున్న మాట, సంతోషంతో చెప్తలేని ఈ మాట నేను. అట్లాంటి కేసీఆర్ ఎట్లా ఉండే ఒకప్పుడు? అదే ఆర్డీఎస్ అంతా పాదయాత్ర చేసి నా తెలంగాణకు నీళ్లు కావాలని అడిగినారు. ఇవాళ మరి 10 ఏళ్ళ అధికారం ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం 10 ఏళ్లలో ముందుకు పోతలేదంటే, ఎవరన్నా తెలంగాణ పట్ల ప్రేమ ఉంటే, పాలమూరు పట్ల ప్రేమ ఉంటే, కృష్ణా నీళ్లు వాడుకోవాలంటే మన కేసీఆర్ అయ్యుంటే ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాడ కుర్చేసుకొని అది కట్టిస్తుండే. ఏం చేసినారు మారిన కేసీఆర్ గారు? పంజాబ్ పోయినరు, గుజరాత్ పోయినరు, బీహార్ పోయినరు. మేము మొత్తం రాష్ట్రంలో పీక్ కట్టలు కట్టం, నేషనల్ పార్టీ పెడతామని పోయినరు తప్పితే తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదు. పట్టించుకుని ఉంటే, కేంద్రంతో గొడవ పెట్టుకోకుండా ఉంటే ఇవాళ పాలమూరు రంగారెడ్డి పారకపోతుండేనా? నేను అడుగుతా ఉన్నా స్ట్రేట్గా. ఇన్ని రోజులు నేను ఎన్ని మాటలు మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కరు కూడా బయటకు వస్తలేరు, సమాధానం చెప్తలేరు. దీనికి మీరు సమాధానం చెప్పకపోతే ప్రజలే మిమ్మల్ని బయటకు లాగి సమాధానం చెప్పేటట్టు చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒకటే మాట అడుగుతున్నా, మన కేసీఆర్ అయ్యుంటే ఆనాడు తెలంగాణ బిడ్డలు కష్టపడితే బయటకు వచ్చి నా బిడ్డలకు ఇబ్బంది అవుతుందని కొట్లాడిన వ్యక్తి, సింగరేణి గనిలో ఒక కార్మికుడు చనిపోతే అక్కడి దాకా పోయి చూసి వచ్చినటువంటి వ్యక్తి, మరి తెలంగాణ వచ్చినాక ఏమైందా ప్రేమ? అధికారం ముందు మమకారం తగ్గిపోయిందా? ఏం జరిగిందని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ప్రేమ నాకు కూడా ఉంది. నాకు తండ్రి కావచ్చు, అది వేరే విషయం. కానీ ఒక రాజకీయ నాయకుడిగా వారు ఈ మధ్య రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు మాట్లాడిందంటే ఓకే అనుకోవచ్చు, ఆయనకు పెద్దగా తెలియదు పాపం. కానీ కేసీఆర్ గారు అనే మాట ఏంటంటే, ప్రజలు తప్పు చేసిండ్రు. ఓకే, ఒక సెకండ్ నేను ఒప్పుకొని దాన్ని, ఒక సెకండ్ అనుకుందాం. ప్రజలు తప్పు చేస్తే నేను ఒక తల్లిగా అడుగుతున్నా, నేను నా కొడుకో మాట చెప్తా, వాడు వినలేదనుకో, కింద పడ్డాడు అనుకో, విడిచిపెడతానా? దగ్గర తీసుకొని మంది అనా? ఓకే, ప్రజలు తప్పు చేసిర్రు అనుకోండి, మీకు అధికారం ఇవ్వలేదు అనుకోండి, ఒక కర్కోటకుడి పాలన నడుస్తుంది అలా తెలంగాణలో. ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, గోసపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఇండ్లు అన్నీ ఉండి ఇండ్లు గూలగొడుతుంటే, అర్ధరాత్రి ఇంటి మీదకి వచ్చి ఇండ్లు గూలగొడుతుంటే ఆదుకోవాల్సిన అమ్మలాంటి మన పాత కేసీఆర్ ఏడి? ఎక్కడున్నాడు? ఇది మనం అడగాల్సింది. అందుకోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నది. నన్ను పార్టీలోంచి బయటకేస్తే నేను వెంటనే పార్టీ పెట్టలే. ఆనాడు కూడా చెప్పిన, నేను ఆలోచన చేస్తున్నా, మారతారేమో అని చూసిన, పదే వేచి చూసిన. ఇవాళ నన్ను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసి 10 నెలలైంది. నాకు నిజంగా మంచిగానే అయింది. ఎందుకు తెలుసా? ఆనాడు ఉద్యమకారులను ఇబ్బంది పెడుతుంటే నేను ఇంకా గట్టిగా మాట్లాడలేదు. ఆనాడు మీకు జరిగింది, ఇవాళ నాకు జరిగింది. కొత్త ఏం లేదు. కేసీఆర్ కోసం, టీఆర్ఎస్ పార్టీ కోసం, ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం ఇండ్లు అమ్ముకొని, భూములు అమ్ముకొని, ప్రతి ఊర్లో టీఆర్ఎస్ కండువా వేసుకొని పోరాటం చేసినటువంటి కార్యకర్తలు ఎక్కడున్నారు ఇవాళ? ఒక్క గుళ్ళ మెంబర్ ఇయర్ రాలేదా? ఒక్క గుడి చైర్మన్ ఇయర్ రాలేదా? తెలంగాణను వ్యతిరేకించి ఉద్యమాన్ని తొక్కిపట్టి మన మీద లాఠీలు పెట్టి కొట్టినటువంటి వాళ్ళకి తీసుకొచ్చి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి, వాళ్ళ అనుచరులు వచ్చి మిడతల దండలాగా మన కార్యకర్తల మీద పడితే, తల్లి కోడి కాపాడుకున్నట్టు పిల్లల్ని కాపాడుకోవాల్సిన మన కేసీఆర్ ఎడబోయింది. వచ్చిందా ఎవరికన్నా పదవులు? ప్రతి సంవత్సరం రాష్ట్రం మొత్తంలో పోస్టులు నింపితే 6,000 పైచీలకు నామినేటెడ్ పోస్టులు వస్తాయి తెలుసా? అంటే 10 ఏళ్లలో 2 ఏళ్లకోసారి నామినేటెడ్ పోస్టులు వేసినా ఒక 30,000 మందికి దాదాపుగా ఏదో ఒక గౌరవం. ఏం కావాలి మనకు ఉద్యమకారులకు చెప్పండి? ఏం కావాలి? కండువా వేసుకొని పిచ్చోళ్ళ లెక్క తిరిగినందుకు, మన ఇంటోళ్ళని ఇడిచిపెట్టి తిరిగినందుకు ఇంత మర్యాద కావాలి. మా సార్ నన్ను గుర్తుపట్టిండా, మా పార్టీ నన్ను గుర్తుపట్టింది, నాకేదో చిన్న పదవి ఇచ్చిరని చెప్పుకుంటే ఒక మర్యాద ఉంటుంది.
వచ్చిందా మనకు ఆ మర్యాద? ఎక్కడన్నా వచ్చిందా? ఆనాడు అవహేళన చేసిండ్రు, పార్టీలకు వచ్చి మళ్ళీ అవహేళన చేసిండ్రు. అంటే ఎప్పుడైతే అధికారం వచ్చిందో అప్పుడు అమ్మతనం పోయింది, ఎప్పుడైతే అధికారం వచ్చిందో అప్పుడు మమకారం పోయింది. అందుకే అంటున్నా, ఆయన మన కేసీఆర్ కాదు, మారిన కేసీఆర్, మరబొమ్మ లాంటి కేసీఆర్. కాబట్టే ఇవాళ నేను నిలబడి యుద్ధం చేస్తా ఉన్నా. ఈ గడ్డకు ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రాణాలు అడ్డం పెట్టుకొని మన ప్రజలను కాపాడాల్సినటువంటి వ్యక్తులు కావాలి, అటువంటి సైన్యం కావాలి. సైన్యం అయిదామా? సిద్ధంగా ఉన్నారా? ఎట్లయితే ఉద్యమం అప్పుడు కడుపు కట్టుకొని కాలు కట్టుకొని పనిచేసినామో ఇప్పుడు అట్లా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఒక్క పాలమూరు రంగారెడ్డే కాదు, కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి,